రేపు ఆగస్టు 15వ తారీఖు దాదాపు 80 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపు పదుల సంఖ్యలో ప్రధానమంత్రులు, వందల సంఖ్యలో ఎంపీలు, వేల సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఇంకా దేశం ఈ విధంగా ఉండాలా, రాష్ట్రాలు ఈ విధంగా ఉండాలా, పరిపాలన ఈ విధంగా ఉండాలా అన్నట్టు 1950లో మనకు ఒక రాజ్యం, ఆ రాజ్యంలో రకరకాలుగా నాయకత్వం ఉండాలన్న రీతి భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. 47 ఆగస్టు 15వ తారీఖు మనకు స్వాతంత్ర్యం వస్తే తదుపరి జనవరి 26వ తారీఖున క్లారిటీగా మనము ఈ దేశం సర్వ హక్కులతో రూపుదిద్దుకుంది అన్న ఒక బలమైన సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుండి ఈరోజు నేటి వరకు మన దేశంలో ఉండే నాయకత్వాలతోనే రాజ్యం పరిపాలన సాగుతూ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతూ మన దేశం ప్రజల వైపు లేకుండా ఈరోజు ఎవడైతే దౌర్జన్యం ఉందో, ఎవడైతే దోపిడీ ఉందో, ఎక్కడైతే రకరకాలుగా అటువైపే పూర్తిగా దేశమంతా వాలిపోయినట్టు ప్రజల సంక్షేమం, ప్రజల నిఘంటువు, ప్రజల శ్రేయస్సు, ప్రజలకు రక్షణ, ప్రజలకు భరోసా, ప్రజలకు మౌలికం, ప్రజల్లో చైతన్యం, ఇవన్నీ క్లారిటీగా పూర్తిగా ఈ దేశంలో ఉండే పాలకులు మర్చిపోయారు. ఆగస్టు 15వ తారీఖున ఒక ఉత్సవం, జనవరి 26వ తారీఖున ఒక ఉత్సవం. భారతదేశంలో బలమైన ఉత్సవాలు రెండోది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక బలమైన మహా ఉత్సవం. ఈ మూడు యథాప్రకారంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం సాగిస్తూనే ఉన్నాం. మహనీయుల నాయకత్వాలను స్మరించుకుంటూనే ఉన్నాం. కానీ ఈ స్మరించుకున్న 10 నిమిషాల వరకే ఇక్కడ ఉండే నాయకత్వం ఒకవైపు వచ్చినట్టు ఉంటారు. కానీ ఆ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఎవరి జాతకం వాళ్ళే, ఎవరి రూటు వాళ్ళే, ఎవరి ఆలోచనలు వాంటే, ఎక్కడ కూడా ప్రజలపైన ఎటువంటి ఆలోచన తీరు కనపడడం లేదు, వినపడడం లేదు. ఎక్కడ చూసినా ప్రజా సంక్షోభం, ప్రజలు ఇబ్బందులు, ప్రజల్లో ఇంకా చాలా ఏరియాలలో చైతన్యం అనేది రాకపోవడం. ఈ చైతన్యం రావాలంటే నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం అన్నదే ముఖ్యమైన చైతన్యం. దీనికి తోడుగా చదువు ఉంటే మనము ఒక శక్తివంతులుగా తయారవుతాం. ఆ వంచన లేకుండా పనిచేస్తాం. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి,
ఇంకొకరికంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఆలోచన చేస్తాం. ఈ విధానాలతో ప్రజానీకం, ప్రజలు, ప్రతి సమాజంలో ప్రతి పౌరుడు ఇబ్బందులు లేకుండా బతుకుతారు. కానీ ఇవన్నీ ఏం లేకుండా మన జాతీయ జెండాకు మాత్రం సెల్యూట్ చేస్తున్నారు అంతే. కాబట్టి ప్రజలు చాలా ఆలోచన పరులు అయినా కూడా కొన్నిసార్లు ఆలోచన చేయకుండా కొంతవరకు ఒక విధానంతో వెళ్ళిపోతున్నారు. మార్పులు రావాలని, మార్చుకోవాలి, చైతన్యవంతులుగా తీర్చిదిద్దుకోవాలి. ఆ చైతన్యవంతులుగా తీర్చిదిద్దుకుంటూ విద్యావంతులుగా ముందుకు రావాలి అనే ఆలోచనతో మహాజన రాష్ట్ర సమితి ప్రతిరోజు 1-2 విశ్లేషణలో భాగంగా ప్రజలకు తెలియజేస్తూ జై హింద్.